నమస్కారం. స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. చిన్న వయసులోనే కెరియర్లో ఉన్నత స్థాయికి ఎదిగిన యువకుడు అతడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం, అమెరికా ప్రయాణం, బంగారు భవిష్యత్పై కన్న కలలు నిజం కాబోతున్న సమయం. కానీ విధివశాత్తు జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఆ యువకుని వెన్నుపూసను పూర్తిగా దెబ్బతీసింది. కానీ ఆ వైకల్యం ఆయనలోని ఆత్మవిశ్వాసం ముందు తల వంచింది. జీవితాంతం అంగవైకల్యంతో బాధపడే వారికి సాయపడాలని దృఢ నిశ్చయాన్ని కల్పించింది. స్వయంగా ద ఎబిలిటీ పీపుల్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి తనలాగే అంగవైకల్యంతో బాధపడే వారి కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లను తయారు చేయించి అందిస్తున్న ఆ యువకుడే విశాఖపట్నం మధురానగర్కు చెందిన దిలీప్ కుమార్ పాత్రో. అచేతన స్థితి నుంచి ఎందరికో ప్రేరణ ఇచ్చే స్థాయికి ఎదిగిన దిలీప్ కుమార్ పాత్రో ఈ వారం స్ఫూర్తి. చేసే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాగా ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏ నాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. పట్టుదలతో చేసే సమయం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాగా ఫలితం పదరా సోదరా. నమస్కారం దిలీప్ కుమార్ గారు. దిలీప్ కుమార్ గారు, మనం అసలు చూసినట్లయితే ముందు పుట్టుకతోనే వైకల్యంతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా విధివశాత్తు ప్రమాదంలో వైకల్యానికి గురి కాబడ్డ వాళ్ళు కొంతమంది ఉంటారు. దానికంటే కూడా ఇది చాలా దారుణమైన విషయంగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు ఒక సాధారణ జీవితాన్ని లీడ్ చేసి ఒక యాక్సిడెంట్లో కాళ్ళు చెయ్యో లేక వెన్నుపూస పనిచేయకపోవడం అనేది జరిగితే దాని నుంచి కోలుకోవడానికి జీవితకాలం పట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. చాలా తక్కువ మంది మీలాంటి వాళ్ళు దాన్ని ఎదుర్కొని లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అతి తక్కువ మంది అని చెప్పుకోవాలి. అయితే మన ప్రేక్షకులు మీ గురించి ముందు తెలుసుకోవాలి కాబట్టి మీకు యాక్సిడెంట్ జరగడానికి ముందు మీరేంటి, యాక్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని మీరు ఆ పరిస్థితులను తట్టుకుని ఏ విధంగా బయటపడ్డారు మీరు? ఫస్ట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ టు హెచ్ఎం టీవీ, ఈ అవకాశం నాకు ఇచ్చారు. నాకు యాక్సిడెంట్ అయ్యే ముందు నేను ఎంసీఏ పాస్ అయ్యి నాకు ఆన్ సైట్లో జాబ్ వచ్చింది. టాటా ఎలక్సీ కంపెనీలో జాయిన్ అయ్యి నేను యుఎస్ ఫస్ట్ ఆఫర్ వచ్చినప్పుడు బొంబాయికి ప్రయాణం చేశాను. బొంబాయిలో నాకు వీసా ప్రాసెస్ అయింది. లాస్ట్ డే మా కొలీగ్స్కి ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చేసి జస్ట్ లాంచ్కి వచ్చినప్పుడు రోడ్ క్రాస్ చేస్తున్నాను. రోడ్ క్రాస్ ఒక సడన్గా ఒక 2 వీలర్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ర్యాష్ డ్రైవింగ్ చేసి గుద్దేసి తను వెంటనే నాకు ఏ సహాయం చేయకుండా బండి వదిలేసి తను వెళ్ళిపోయాడు. ఈ 4 to 5 hours నేను రోడ్ మీద ఫుల్ ఆఫ్ బ్లడ్, నేను అన్కాన్షియస్ స్టేజ్లో ఉండి అసలు నాకు ఏం జరిగింది తెలియదు. కానీ 4-5 hours తర్వాత నాకు తెలిసిందంటే 5 పోలీస్ వాళ్ళు ఆన్ డ్యూటీ వచ్చి వాళ్ళు నాకు సాయం చేశారు. ఓకే. సో ప్రతి స్టేజ్లో నాకు కష్టాలు జరిగాయి. అక్కడ అంటే పెయిన్ థింగ్ పోలీసులు వచ్చి సాయం చేశారు, హాస్పిటల్ అడ్మిట్ చేశారు. కానీ ఆ స్పాట్ నుంచి హాస్పిటల్ అడ్మిట్ అయ్యే లోపల కూడా నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇది నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ రోడ్ యాక్సిడెంట్స్ ఎంత ర్యాష్ డ్రైవింగ్ చేశారు కాబట్టి నన్ను ఇమీడియట్గా నాకు ఫస్ట్ ఎయిడ్ ఇచ్చే ఉంటాయి. యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఈ స్థితి రాకపోయే కాదు. సెకండ్ థింగ్, నేను రోడ్డు మీద ఉన్నప్పుడు బై స్టాండర్డ్స్ అందరూ చూసి వెళ్ళిపోయారు కానీ ఒక్కరు కూడా వచ్చి నాకు సాయం చేయలేదు. మూడోది, పోలీసులు కానీ అంబులెన్స్ పీపుల్ కానీ వాళ్ళు నాకు యాక్సిడెంట్ సైట్ నుంచి అంబులెన్స్ షిఫ్టింగ్ చేసినప్పుడు కేర్ తీసుకోలేదు. దానివల్ల నాకు ఈ వెన్నపూస ఇంకా క్రిటికల్ కండిషన్ వచ్చింది. సో ఈ ప్రతి స్టేజ్లో నాకు ఈ ప్రాబ్లమ్స్ అయింది. సో దీనివల్ల నేను కోమాకి వెళ్ళి ఒక 1 week 21 days వరకు నేను కోమాలో ఉండి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ప్రతి డాక్టర్స్ కానీ థెరపిస్ట్ కానీ నాకు ఎవరైనా అడ్వైస్ ఇవ్వలేదు మనం ఎలాగ బతకాలని. ఎందుకంటే వాళ్ళు ఇచ్చి ఉంటే నాకు ఈ 10 years 12 years వరకు నేను హాస్పిటల్లో ఉండను. సో ప్రతి స్టేజ్లో అవేర్నెస్ మాకు లేదు. సో ఈ కండిషన్ ఒకటి. రెండోది,
నాకు 27 ఎట్ ద ఏజ్ ఆఫ్ 27 1997లో నాకు యాక్సిడెంట్ అయింది. అప్పుడు నా లైఫ్ కెరీర్ అంతా మొత్తం ఒక సెకండ్ నాది కొలాప్స్ అయిపోయింది. మీరు అడిగిన క్వశ్చన్, యాక్సిడెంట్ లేకపోతే ఈ శారీరక వికలాంగులు పుట్టినప్పటి నుంచి ఉంటే వాళ్ళ వే ఆఫ్ స్టైల్ వాళ్ళకి ముందు నుంచి అలవాటు అయి ఉంటుంది. అనుకుంది మేము సాధించలేకపోతాం, ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరూ వాళ్ళు డెవలప్ అయ్యి ముందుకు వెళ్తుంటారు, అనుకున్నంత ఆగిపోతుంది, జాబ్ పోతుంది, ఫ్యామిలీ సపోర్ట్ కూడా తగ్గిపోతుంది. మనం ఒక ఏజ్లో ఒక జాబ్ చేసినప్పుడు ఒక లైఫ్ లీడ్ చేస్తుంటే అంతా కట్ అయిపోతుంది. లక్కీలీ నేను ఇంకా ఐఎమ్ బ్యాచిలర్ ఆ టైంలో, సో 1 లైఫ్ సేవ్. ఈ 10-12 సంవత్సరాలు మీరు హాస్పిటల్లో ఉన్నాను అన్నారు కదా, ఆ టైంలో మీరు ఎవరి ద్వారా స్ఫూర్తి పొంది మళ్ళీ నేను నార్మల్గా అందరిలా జీవించవచ్చు, నార్మల్గా నా ఉద్యోగం నేను చేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇలా ధైర్యం మీకు ఏ క్షణంలో కలిగింది? ఏంటి దానికి ప్రేరణ ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. లక్కీగా అప్పుడు నాకు ఇంటర్నెట్ ఫెసిలిటీ స్టార్ట్ అయింది. ఇంటర్నెట్ ద్వారా నేను ఈ స్పైనల్ కార్డ్ ఇంజరీస్ మీద ఒక స్పైనల్ కార్డ్ ఇంజురీ ఇండియన్ గ్రూప్ అని ఒక యాహూలో గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో నేను మెంబర్ అయ్యాను. చాలా మంది యూఎస్ నుంచి కూడా యూకే నుంచి కూడా వాళ్ళ మెంబర్స్ ఉన్నారు. ధనాథన్ సిగ్వర్త్ అని అబ్బాయి నాకు నెట్లో ఫ్రెండ్ అయ్యి, తనకి నేను చాలా అడిగాను. తను ఎలాగ ఇండిపెండెంట్గా పని చేసేవాడు. సో తను హఠాత్తుగా ప్లాన్ చేసుకుని వైజాగ్ వచ్చి మా ఇంట్లో ఉండి నాకు అన్ని పనులు, తను ఎక్కడ యూఎస్లో రిహాబిలిటీ తీసుకున్నారు, తను వచ్చి నాకు నేర్పించారు. ఈ నేర్పించడంలో యాక్టివ్ రిహాబిలిటేషన్ అంటారు. ఈ రిహాబిలిటీ ద్వారా మొత్తం మాకు స్టైల్ ఆఫ్ యాక్టివిటీ డైలీ లివింగ్ మారిపోయింది. మన పని మనం చేసుకోవచ్చు. ఇంట్లో చిన్న చిన్న అప్లికేషన్స్ ఉంటాయి, చిన్న చిన్న ఆబ్స్టాకల్స్ ఉంటాయి. ఎలాగ దానికోసం తక్కువ టైంలో చేస్తే మనం టాయిలెట్కి వెళ్ళవచ్చు, లేకపోతే మంచం మీద పడుకోవచ్చు ఓన్గా, ఒకరిని ఆధారపడకుండా. ఆ టెక్నిక్ తను నేర్పించాడు తను. ఇది కాక బయట తిరగడం, ఇండిపెండెంట్గా యాక్టివ్ వీల్చైర్లో కూర్చొని కార్ డ్రైవింగ్ కూడా నాకు నేర్పించి నేను ఇప్పుడు కూడా కార్ డ్రైవ్ చేసుకొని ఎక్కడైనా బయట తిరగలను. సో ఆ ఇండిపెండెన్స్ చాలా లైఫ్ మారింది. ఈ సమస్యకు గురైనప్పటి నుంచి కోలుకుని 10-12 సంవత్సరాల తర్వాత బెడ్ మీద నుంచి లేచి ఒకరి సహకారంతో మీరు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారు కదా. ఈ స్పైనల్ కార్డ్ దెబ్బతిన్న వాళ్ళందరికీ కూడా ఎలాంటి సమస్యలు ఉంటాయి అనేది మీకు బాగా తెలిసే ఉంటుంది. మనం గవర్నమెంట్ చూస్తూ ఉంటాం, కొంతమంది వీల్ చైర్స్ సప్లై చేస్తూ ఉంటారు, అలాగే స్వచ్ఛంద సంస్థలు. ఈ వీల్ చైర్ డిజైనింగ్లో కూడా ఏదైనా తేడా ఉంటుందా? అంటే ఎవరి శరీరాకృతికి తగ్గట్టు వీల్ చైర్స్ ఉంటాయా, లేక అందరికీ ఒకటే లాంటి వీల్ చైర్స్ ఉంటాయా? నేను కూడా యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా మామూలు వీల్ చైరే వాడాను. తర్వాత జాన్సన్ చూశాను. అతను నెట్లో కూడా చూస్తే రకరకాల వీల్ చైర్స్ ఉన్నాయి. మనకి కావాల్సిన వీల్ చైర్ కావాలంటే ఈ యొక్క సిస్టమ్ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ఒక 7 స్టేజ్ పెట్టారు. ఆ స్టేజ్ మనం ఫాలో అయితే వీల్ చైర్లో కూర్చొని లాంగ్ ఎదే స్ట్రెచ్లో 8 hours 10 hours కూర్చొని కూడా మా పనులు మనం చేయగలం. వీల్ చైర్లో కూడా ప్యాసివ్ వీల్ చైర్స్ ఉంటాయి, యాక్టివ్ వీల్ చైర్స్ ఉంటాయి. ప్యాసివ్ వీల్ చైర్ అంటే ఎవరైనా వెనక నుంచి తోయాలి, ఎవరో షిఫ్టింగ్ అయినప్పుడు ఎవరో పట్టుకొని పడుకోబెట్టాలి, కూర్చోబెట్టాలి, ప్రతిదీ ఇంకొక సాయం చేసుకోవాలి. యాక్టివ్ వీల్ చైర్ అంటే మన పని మనం చేసుకోవచ్చు. దీంట్లో చిన్న చిన్న గుమ్మాలు ఉంటాయి, ఎక్కవచ్చు. రోడ్ మీద లిఫ్ట్ల మీద చిన్న చిన్న మెట్లు ఉంటాయి, కూడా పైకి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇది లైట్ వెయిట్, చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు, మూవ్ అవుతుంది. సో ఈ వీల్ చైర్ ఇండియాలో ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ కొన్ని చైనా నుంచి వస్తున్నాయి, లండన్ నుంచి వస్తున్నాయి. సో మేము వాళ్ళు కూడా మాట్లాడేసి వీ హ్యావ్ స్టార్టెడ్ డిస్ట్రిబ్యూటింగ్ యాక్టివ్ వీల్ చైర్స్ కూడా. వైజాగ్లో లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పటికి 250 వీల్ చైర్స్ ఇచ్చాం. ఇంకా మాకు వైజాగ్లో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ హెచ్పిసిఎల్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. సో ఈ ఇయర్ వీ వాంట్ డిస్ట్రిబ్యూట్ 500 వీల్ చైర్స్. ఇంకా స్టేట్ గవర్నమెంట్ కూడా మాకు బాగా సపోర్ట్ వచ్చింది. వాళ్ళు కూడా మాకు కొన్ని వీల్ చైర్ డిస్ట్రిబ్యూట్ చేస్తామని అవకాశం ఇచ్చారు. ఓకే. అయితే 97లో యాక్సిడెంట్ అయిందని చెప్పారు. తర్వాత 12 years బెడ్ మీదే ఉన్నారు. తర్వాత ఏం చేస్తున్నారు మీరు? జాబ్ ఏమైనా జాయిన్ అయ్యారా? మధ్యలో నేను జాబ్ బ్రేక్ తీసుకున్నాను. తర్వాత నా ఇండిపెండెన్స్ చూసి నేను మళ్ళీ మా కంపెనీకి అప్లై చేశాను. పాత కంపెనీ వాళ్ళు మళ్ళీ ఇమ్మీడియట్గా నాకు నా రిక్వెస్ట్ కన్సిడర్ చేసి జాబ్ ఇచ్చారు. నేను బెంగళూరు వెళ్ళి కొన్ని రోజులు చేశాను. తర్వాత రిక్వెస్ట్ చేస్తే ఇంటి నుంచి వర్క్ చేసుకోమని, టిల్ టుడే ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ మై హోమ్ అండి. ఇంటి నుంచి వర్క్ చేసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ కన్సల్టెంట్. సో సేమ్ మాకు అంటే జాబ్ ప్రొఫైల్ మారింది, కానీ యాజ్ ఏ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వల్ల
మార్కెటింగ్ చేయడం నెట్లో. సో కంపెనీ సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. అంటే ద అబిలిటీ పీపుల్ అని చెప్పి ఒక సంస్థను కూడా మీరు స్థాపించి సంస్థ తరపున ఇలా డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి వీల్ చైర్స్ సప్లై చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా. అసలు ఈ సంస్థ స్థాపించాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు దీన్ని? ఈ నా ప్రతి స్టేజ్లో నాకు కష్టాలు వచ్చాయి. ఇది ఇంకోళ్ళకి రాకూడదు. ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవేర్నెస్, నాకు ఎవరు హెల్ప్ చేయాలి, గైడెన్స్ ఇవ్వలేదు. సో నేను ఫస్ట్ స్టెప్ ఏం తీసుకున్నానంటే స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి నాకు హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ దొరికింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీ ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఈ కౌన్సిలింగ్ వల్ల వాళ్ళకి అందరికీ తెలియాలి. సో ఒక సంస్థ పెడితే ఒక అవేర్నెస్ ఒకటి, ప్రివెన్షన్ ఒకటి, రిహాబిలిటేషన్. మెయిన్ థింగ్ అవేర్నెస్ అంటే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా చేయడం, కౌన్సిలింగ్. చాలామంది మంచం మీద ఉంటారు, ఇంటి నుంచి బయటికి రాలేరు. కనీసం మొబైల్ ద్వారా వాళ్ళు నాకు కాల్ చేసి నేను వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తే కొంతవరకు వాళ్ళు రీహాబిలిటేషన్ ఇంట్లో చేసుకోవచ్చు. ఆ తర్వాత వీల్చైర్స్ మొబిలిటీ కోసం మేము ఆలోచిస్తాం. వీల్చైర్ డిస్ట్రిబ్యూట్ స్టార్ట్ చేస్తాం. కొంతమంది రాలే పరిస్థితుల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ కొలతలు తీసుకొని వాళ్ళకి సరిపడిన ట్రైసైకిల్ అవని, వీల్చైర్ అవని, ఇలా డిఫరెంట్ టైప్. చిన్నపిల్లలకి డిఫరెంట్ వీల్చైర్స్ ఉంటాయి, పెద్దలకి డిఫరెంట్ వీల్చైర్స్ ఉంటుంది. మెజర్మెంట్ తీసుకొని వాళ్ళకి ఇస్తున్నాం మనం. ఓకే. అండ్ ఈ మెయిన్ థింగ్ వీల్చైర్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి, టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి, మూడోది వీల్చైర్ స్పోర్ట్స్ కూడా స్టార్ట్ చేస్తాం. ఈ వీల్చైర్ స్పోర్ట్స్ ద్వారా ఏటవుతుందంటే మనం ఎంత మెంటలీగా అప్సెట్ అయితే ఈ స్పోర్ట్స్ ద్వారా మనం ఆడుకుంటాం. బాస్కెట్బాల్ అవని, రగ్బీ అవని, ప్లస్ టెన్నిస్ అవని ఆడుకుంటే విల్ బి లైక్ వెరీ యాక్టివ్ ఉంటుంది. సో దానివల్ల మైండ్ యాక్టివ్ ఉంటుంది, ఫిజికల్గా కూడా విల్ బి మోర్ యాక్టివ్. సో మాకు ప్లేస్ సరిగా సెట్ అవ్వలేదు కాబట్టి మేము స్టార్ట్ చేసాం, మధ్యలో ఆపాం, మళ్ళీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్. సో వైజాగ్లో ఎవ్రీ సండే కాలేజ్లో స్టార్ట్ చేసాం. వీఆర్ డూయింగ్ ఇట్. చాలామంది ఇలా వీల్ చైర్లో రోజంతా కూడా అందులోనే కూర్చోవాల్సి ఉంటుంది, లేదా బెడ్ మీద పడుకోవాల్సి ఉంటుంది. దాంతో చెమట పట్టి ఇన్ఫెక్షన్ లాంటివి వస్తాయి కదా. దానికి ఏం చేయాలనేది చాలా మందికి తెలియదు. అలాంటి చిన్న చిన్న విషయాలు అడగడం కోసం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాలని కూడా చాలా మందికి తెలియదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వీల్ చైర్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, సరైన వీల్ చైర్ని ఎంచుకోకపోవడం వల్ల? మన బాడీ డిజైన్ ఎక్కువసేపు నడవాలి, లేదా నిలబడాలి. తక్కువసేపు కూర్చుంటే లేదా పడుకుంటాం. అసే మనం ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఎనీ లెవెల్ ఆఫ్ ఇంజరీ స్పైనర్లో వీల్ చైర్లో కూర్చోవాలి. కంటిన్యూస్గా వీల్ చైర్లో కూర్చోవాలంటే ప్రతి చూసా మీరు, నేను మాట్లాడుతున్నప్పుడు నేను బాడీ పొజిషన్ మారుస్తూ ఉంటాను. ఎందువల్ల నాకు కదులుతూ ఉండాలి. ఎందుకంటే లేకపోతే నాకు సోర్ అయిపోతుంది. మీకు కూడా తెలియకుండా మీరు కూర్చున్నారు, మీకు కూడా బాడీ మదులుతుంది. ఎందుకని? మీకు పెయిన్ తెలుస్తుంది, నాకు పెయిన్ తెలియదు. కానీ నేను నా మైండ్ సెట్లో పెట్టుకున్నాను ఎవ్రీ 10 minutes 20 minutes నా బాడీ పొజిషన్ నేను మార్చుకుంటే నాకు బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, సోర్ రాకంట. ప్లస్ ఎక్కువసేపు మనం కూర్చోాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుషన్స్ ఉంటాయి వీల్ చైర్ మీద. జెల్ కుషన్ అవ్వచ్చు, ఎయిర్ కుషన్ అవ్వచ్చు, లేకపోతే ఫోమ్ కుషన్ అవ్వచ్చు, వాటర్ కుషన్ కూడా అవ్వచ్చు. సో మన బాడీకి ఏది సెట్ అవుతుంది మేమే డిసైడ్ చేస్తాం. డిఫరెంట్ ట్రయల్స్ వేసుకుంటే ఏది వేగ ఉంటుంది అది కూర్చొని చేయాలి. అంటే మనకి స్పర్శ ఉండదు కాబట్టి ముందు మనకి మైండ్లో ఉండాలి, ఇలా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఓకే ప్రమాదం ఉంటుందని. ఇలాంటివన్నీ మీరు కౌన్సిలింగ్ ఫోన్ ద్వారా చేస్తాం. మా సెంటర్కి వస్తే కూడా అన్ని మోడల్స్ చూపిస్తాం. వాళ్ళకి వీల్ చైర్ ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు మేము యూకే నుంచి ఒక వీల్ చైర్స్ ఇస్తున్నాం, విత్ కుషన్ ఇస్తున్నాం. ఆ కుషన్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫోమ్ కుషన్ ఉంటుంది. సో వాళ్ళకి చెప్తాం ఈ కుషన్ ఇలాగ ఇస్తున్నాం, మీకు కూర్చొని కొన్ని రోజులు మీకు ఏదైనా రెడీస్ కానీ డెవలప్ అయితే వీళ్ళు కుషన్ మార్చాలి. ఆ విధంగా ఎవ్రీ టైమ్ వీ గైడ్ దెమ్. మరోవర్ చాలామంది తీసుకెళ్ళిపోతారు, మర్చిపోతారు. సో ఫాలో అప్ చేయడం చాలా అవసరం. మేము కూడా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాం. మీరు అది కూడా కేర్ తీసుకోవాలి. ఇది ఇచ్చడం కాదు, ఫాలో అప్ చేయాలి. అది కూడా WHO గైడ్లైన్స్ ఉన్నాయి. ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి మా దగ్గర. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు మాకు వస్తారు, పేషెంట్ వస్తారు, క్లయింట్స్ వచ్చిన తర్వాత మేము మెజర్మెంట్ తీసుకుంటాం. మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఇతనికి ఏ వీల్ చైర్ కావాలని కౌన్సిలింగ్ అడుగుతాం. వాళ్ళు ఏం పని చేయలేరు, ఏం పని చేయాలి. చాలామంది బయట జాబ్కి వెళ్తారు, వాళ్ళు ఫోల్డింగ్ టైప్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉండాలి. కొంతమంది హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉంటారు, వాళ్ళకి ఫోల్డింగ్ టైప్ పక్కన కానీ కొంత కంఫర్టబుల్గా ఉండాలి. కొంతమంది చాలా దూరం వెళ్తారు, వాళ్ళకి ట్రైసైకిల్ కావాలి. సో డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ సైజెస్. ఇది చూసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ మేము వీల్ చైర్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత మెయిన్ థింగ్ వాళ్ళ ట్రైనింగ్ ఇస్తాం. వీల్ చైర్లో కూర్చొని అలాగా వీల్ చైర్ లాగా డ్రైవ్ చేయాలి. వీల్ చైర్లో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత క్వాలిటీ కంట్రోల్, చిన్న చిన్న రిపేర్స్ వాళ్ళు ఇంట్లో ఎలా చేసుకోవాలి ఈ ట్రైనింగ్ కూడా వాళ్ళకి టూల్ కిట్ ఇస్తాం, పంచర్ కిట్ ఇస్తాం, పంప్ కిట్ ఇస్తాం, ఎయిర్ కిట్ ఇస్తాం.
ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఫాలో అప్, మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్ ప్రతిదీ ఫాలో అప్ చేయకపోతే వాళ్ళు ఇంటికి చిన్న రిపేర్ వస్తే వాళ్ళు మన మీద ఆధారపడతారు. ఓకే. సో ఇవన్నీ తీసుకొని వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ వీల్ చైర్ సర్వీస్ క్లినిక్ కూడా స్టార్ట్ చేస్తాం. సో క్లినిక్లో ఎవరైనా రావచ్చు, వీ కెన్ గివ్ దమ్ ఫ్రీ సర్వీస్ అని. ఇంకోటి మొబైల్ క్లినిక్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. చాలామంది కొండ మీద ఉంటారు, వాళ్ళకి ఎక్కువ వాళ్ళ ఇంటికి రాలేరు, సెంటర్ కూడా రాలేరు. సో మేము మొబైల్ క్లినిక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సెంటర్కి వెళ్ళి వీల్ గివ్ ద సర్వీస్ అని అది కూడా ప్లాన్ చేస్తున్నాం. సో వీల్ చైర్ కాదు, టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి, స్పోర్ట్స్ ఒకటి, మెయిన్ ఇవన్నీ అండర్ వన్ రూఫ్లో చేద్దామని త్వరలో మేము రీహాబిలిటేషన్ సెంటర్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎబిలిటీ రీహాబ్ సెంటర్ని వైజాగ్ కేజీస్ దగ్గర, జగదాంబ దగ్గర స్టార్టింగ్ జీవీఎంసీ సౌకర్యంతో స్టార్టింగ్. చిన్న చిన్న మారుమూల గ్రామాలకు వెళ్ళి చేయడానికి ఉండదు. ఎక్కువగా మహిళలు కానీ పిల్లలు కానీ ఇలా స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్తో ఉండేవాళ్ళు బయటికి రారు. ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ కావచ్చు, ఇంకా దేనికైనా కూడా బయటికి రావడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళ దగ్గరికి కూడా మీ సేవలు విస్తరింప చేయడానికి ఏం చేస్తున్నారు? లాస్ట్ ఇయర్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ద్వారా మాకు సపోర్ట్ ఇచ్చారు. ప్రతి 43 మండల్స్, ప్రతి మండలికి వెళ్ళి మేము క్యాంప్ పెట్టాం. 70% క్యాంప్కి అటెండ్ అవ్వలేదు. ఎందువల్ల? ఈ క్యాంప్కి వాళ్ళ ప్లేస్కి దూరం ఇంటికి. ఇంకోటి వారందరూ పోర్. ఆ రోజు కూలీ వదిలేసి రావడం, ఒకరు సాయం చేయడం అంటే వాళ్ళకి వల్ల కాదు. సో ఇక్కడ ఒకవేళ మనం చిన్న మార్పు చేసి మనం కొంచెం వాలంటీర్స్ సాయం తీసుకొని ఇంటికి వెళ్ళి తెలిసిపోతుంది మాకు ఎవరు ఎక్కడ ఉన్నారని, డేటాబేస్ తీసుకొని ఇంటికి వెళ్ళి కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ కొలత తీసుకొని వాళ్ళకి వీల్ చైర్ ఇచ్చేసి, చిన్నపిల్లలకి, ఉమెన్కి, ఆడవాళ్ళకి ఎక్కువ వాళ్ళు చేస్తే ఐ థింక్ ఇట్లా వాలంటీర్స్ ద్వారా వీ కెన్ డూ వండర్స్. సో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ముందుకు వచ్చారు. ఆన్ ది స్పాట్లో హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఇవ్వడం, వికలాంగులు వాళ్ళు ప్రతిదీ కేజీస్కి రావడం అని కష్టం. సో అక్కడే డిటర్మైన్ చేసుకుని డాక్టర్స్ తీసుకెళ్ళి, సో వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. గవర్నమెంట్ సాయం తీసుకొని వీ వాంట్ గో దర్ అండ్ డూ ఇట్ అని. సో ఎవ్రీవేర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రతిదానికి మేము ఎదుర్కోవడానికి అనుకుంటున్నాం. సో ఐ థింక్ ఇట్ విల్ వర్కౌట్, టేక్స్ టైం. ఓకే. స్టూడెంట్స్కి సంబంధించి ఏమైనా చేస్తున్నారు? ఈ రోడ్ సేఫ్టీ మీద వీఆర్ వర్కింగ్ విత్ ది పోలీస్ డిపార్ట్మెంట్. విశాఖపట్నం పోలీస్ కమిషనర్కి చాలా మాకు సాయం చేస్తున్నారు. ముందు కమిషనర్, ప్రజెంట్ కమిషనర్ అందరూ ముందుకు వస్తున్నారు. ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కోసం వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ హోంవర్క్. ఈ ప్రాజెక్ట్ కోసం మనం జీవీఎంసీ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ విశాఖ మున్సిపల్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. మీ ప్రతి జంక్షన్లో, ప్రతి స్టేజ్లో మీరు రోడ్ సేఫ్టీ మీద వీ వాంట్ టు మేక్ దమ్ వెరీ క్లియర్. రోడ్ ప్రమాదం అవేర్నెస్ ప్రివెంట్ చేయడం అలాగా ఒకటి జరిగితే ఇమీడియట్గా బై స్టాండర్ అలాగే హెల్ప్ చేయాలి. వాళ్ళపై పోలీస్ కేసు ఉండదు అని అనుకుంటున్నాం. చాలా కమిషనర్ గారి ద్వారా కూడా మేము అన్ని హాస్పిటల్స్కి అన్ని విధంగా మీడియా ద్వారా మెసేజ్ పెడుతున్నాం. ఓకే. పోలీస్ శాఖతో కలిసి చేస్తున్నాం. ఓకే. సో వీళ్ళు చెప్తే యాక్చువల్గా పోలీస్ కమిషన్ చెప్పడం వేరు, మేము చెప్పడం వేరు. సో వాళ్ళకి కూడా కొంచెం మైండ్ సెట్ మారుతుంది. ఇమీడియట్గా తక్షణ సాయం చేస్తే మన ప్రాణాలు కాపాడవచ్చు, లేకపోతే శాసన విఘ్నాలు కూడా కాపాడవచ్చు. సో వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ ఆల్సో. ఓకే. అయితే చివరిగా అంగవైకల్యంతో బాధపడే వారి కోసం మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అలాగే ఇందాక వాలంటీర్స్ అన్నారు కదా, మీ సంస్థకి వాలంటీర్స్గా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఏం చేయాలి? మా టోల్ ఫ్రీ నెంబర్కి హెల్ప్ చేసుకొని వాళ్ళు. టోల్ ఫ్రీ నెంబర్ గురించి కాస్త వివరంగా చెప్పండి. ఈ స్టేట్ గవర్నమెంట్ ద్వారా మాకు ఈ టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-8911 ఈ నంబర్ ద్వారా ఆల్ ఇండియా టోల్ ఫ్రీ నెంబర్ మాది. ఇక్కడ ఎనీబడి ముఖ్యంగా స్పైనల్ కార్డ్ ఇంజరీస్ కోసం ఈ స్టార్ట్ చేస్తాం. వీళ్ళకి స్పైనల్ కార్డ్ ఇంజరీ, వెన్నపూస గాయపడికి సంబంధించిన ఈ అవేర్నెస్, ప్రివెన్షన్ అండ్ రీహాబిలిటేషన్ కోసం మేము వెంటనే గైడెన్స్ ఇస్తున్నాం. రౌండ్ ది క్లాక్ ఎనీ టైం వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళకి ఏ విధంగా దూరం నుంచి వచ్చిన కూడా వీల్ చైర్స్ ఇవ్వడం, ఏ విధంగా వాళ్ళు కూర్చోవడం, వాళ్ళ కౌన్సిలింగ్, ప్లస్ మెయిన్ ఖాళీ కూర్చోలు వాళ్ళ ఓన్ పని వాళ్ళు చేయడం, స్టేట్ గవర్నమెంట్స్ హెల్ప్ చేసుకోవడం, అలాగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవడం, రీహాబ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇండియాలో వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం, మెడిసిన్స్, కొత్త రకంగా థెరపీస్, కొత్త రకంగా సర్జరీస్ ఎక్కడ వస్తున్నాయి, A to Z we want to counsel them. Okay. In నా లైఫ్లో నేను ఫేస్ అయ్యాను కదా, సో ఇట్ వెరీ ఈజీ ఫర్ మీ టు కౌన్సిల్ దెమ్ ఓవర్ ఫోన్ అనమాట. ఓకే. అండ్ సెకండ్ థింగ్, వాలంటీర్స్ ఎవరైనా మాకు చాలా అవసరం వస్తుంది. మాకు టోల్ ఫ్రీ నెంబర్కి హెల్ప్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో కూడా www.theabilitypeople.org ఆ వెబ్సైట్కి వచ్చి కూడా మాకు మెయిల్ పెట్టవచ్చు, లేదా ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేస్తే వీ కెన్ గెట్ వాలంటీర్స్ కూడా చాలామంది
డైలీ వస్తారు, కొంతమంది వీక్లీ వన్స్ వస్తారు, కొంతమంది ఇంట్లో ఉండి కూడా మాకు సర్వీస్ ఇవ్వగలరు. ఆ విధంగా ఎవ్రీవేర్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా ఉంటే కూడా వీ నీడ్ దేర్ సర్వీస్. రైట్ సార్, ఈరోజు మన ఈ కార్యక్రమం చూసి ఇలా ప్రమాదవశాత్తు అంగవైకల్యానికి గురైన వారిలో ఎంతో ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని నింపాయి మీ మాటలు. అలాగే ఎంతో మందికి అలాంటి వారికి మీరు స్ఫూర్తిగా నిలుస్తారని కూడా ఆశిస్తూ నమస్తే అండి. నమస్కారం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం అందించే చేతులు మిన్న అన్న మాటలకు ప్రత్యక్ష ఉదాహరణ మన దిలీప్ కుమార్ పాత్రో గారు. అంగవైకల్యంతో బాధపడే వారందరికీ వెన్నుతన్నుగా నిలిచిన దిలీప్ ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం. విధిని ఎదిరించి వైకల్యాన్ని జయించి జీవితంలో విజేతగా నిలిచిన దిలీప్ కుమార్ పాత్రో నిజంగా స్ఫూర్తి ప్రదాత. ఆయన జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ ఇది ఈ వారం స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.